the session. Hi everyone, very good evening. Welcome back to the session. సో మనము ఇప్పటివరకు నెట్వర్క్ అంటే ఏంటి బేసిక్స్ యాక్చువల్లీ ఏంటంటే మనం వెరీ డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు నెట్వర్క్ గురించి. ఎందుకంటే మన మెయిన్ టార్గెట్ నెట్వర్క్ కాదు, డేటా సర్వీసెస్ కాదు. ఆ మెయిన్ టార్గెట్ ఈజ్ సెక్యూరిటీ, రైట్? సో టు అచీవ్ ద సెక్యూరిటీ వీ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ నెట్వర్క్. సో మనము ఆల్రెడీ థర్స్డే రోజు ఒక బ్రీఫ్ ఐడియా, ఒక 1 అవర్లో వాట్ ఈజ్ యాక్చువల్లీ సెక్యూరిటీ అని చెప్పేసి మనం ఓవరాల్ స్కోప్ అర్థం చేసుకున్నాం ఆ రోజు. సో నెట్వర్క్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, అండ్ మ్యాక్ అడ్రస్, వాట్ ఈజ్ మ్యాక్ అడ్రస్, వాట్ ఈజ్ ఐపీ అడ్రస్, వాట్ ఆర్ ద ఓఎస్ఐ లేయర్స్, what is meant by TCP network, what is meant by UDP port, TCP port, what is meant by basic understanding, encoding, encryption ante enti, application ante enti. So we have gone through all these particular different levels, right? So network లో మనం ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ల్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, రౌటర్ ఏంటి, వితౌట్ రౌటర్ ఏంటి, అన్ని డీటెయిల్స్ మనకు ఐడియా వచ్చింది అనమాట. సో ఇప్పుడు మన ఫర్దర్ టాస్క్ చాలా ఇంపార్టెంట్. మనం నెట్వర్క్ అనేది నేర్చుకున్నాం కదా, దీంతో పాటు మనకి నెట్వర్క్ సెక్యూరిటీ సర్వీసెస్ అని ఉంటాయి అన్నమాట. సో నెట్వర్క్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే తెలుసా, మనకు ఒక నెట్వర్క్ తీసుకుందాం అనుకోండి. లెట్స్ ఐ హ్యావ్ మల్టిపుల్ సిస్టమ్స్ హియర్, రైట్? వన్ స్విచ్ ఇస్ దేర్, వన్ రౌటర్ ఇస్ దేర్, అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ స్విచెస్. సో లైక్ ఇది ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, సో ఇది ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి, లైక్ సంథింగ్ లైక్ ఓకే సమ్ సిస్టమ్. ఇక్కడ ఒక నెట్వర్క్, అలానే ఇలా ఒక రౌటర్కి మల్టిపుల్ స్విచెస్ కనెక్ట్ అయి ఉంటాయి, రైట్? సో ఇప్పుడు మల్టిపుల్ స్విచెస్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇది రౌటర్ అనుకోండి, ఈ రౌటర్కి ఇదన్నీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇదన్నీ ఒక నెట్వర్క్లో ఉంటాయి, రైట్? సో ఈ రౌటర్ అనేది మనకి వ్యాన్కి కనెక్టెడ్ అయి ఉంది. వ్యాన్ అంటే ఏంటి? ఇంటర్నెట్. వ్యాన్ అంటే ఏంటి? ఇంటర్నెట్. జనరల్గా ఇది మన నెట్వర్క్ స్ట్రక్చర్. ఒక ఆఫీస్లో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఒక రౌటర్ ఉంటుంది అంటే మనం బయట నుంచి ఒక ఐఎస్పి వస్తుంది, మనకు ఒక మోడమ్ లాంటిది ఇస్తారు, అది ఇక్కడ ప్లేస్ చేస్తాము. తర్వాత ఏంటంటే ఇలా మనకు అన్ని డిఫరెంట్ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు లెట్స్ సే దిస్ ఈజ్ ద కండిషన్. బయట నుంచి మనకి వ్యాన్లో చాలా మంది స్కామర్స్ అంటారు. నేను ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్తాను. స్కామర్స్, హ్యాకర్స్, అటాకర్స్. ఓకే, నా వర్డ్స్ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. స్కామర్స్, హ్యాకర్స్, అటాకర్స్, లేదు అంటే అడ్వర్సరీ. ఈ 4 వర్డ్స్ రిమైన్ సేమ్ ఎక్కడికి వెళ్ళినా. అంటే స్కామర్ అన్నా, హ్యాకర్ అన్నా, అటాకర్ అన్నా, అడ్వర్సరీ అన్నా ఒకరే. అంటే ఎవరు? జనరల్లీ మీకు హార్మ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు వీళ్ళంతా. అంటే ఒక్కొక్కరికి ఒక స్కామర్ అంటే ఏంటి, లెట్ దే కాల్, ఒక కాల్ చేసి, సార్ మీకు ఇది ఇస్తాము, అది ఇస్తాము, మీరు ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి, మీకు 2000 ఇస్తాము అంటారు. సో స్కామింగ్ అనేది ఒక స్కామ్ అన్నమాట. హ్యాకర్ అంటే ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీ, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది మన సిస్టంలోకి రావడము, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయడము. సో ఇదన్నమాట. సో అటాకర్ అంటే ఏంటి? సేమ్, కానీ ఏంటంటే హ్యాకర్ ఏం చేస్తాడు? అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అటాకర్ ఏం చేస్తాడు? అటాకర్ అనేది ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ రావడానికి ఆప్షన్ లేదు, బట్ అయినా కానీ ఫోర్స్ఫుల్లీ ఎంటర్ అవడాన్ని అటాకింగ్ అంటాం. అడ్వర్సరీ అనే వాళ్ళు కూడా సేమ్, అంటే దానికి ఇంకొక సినానిమ్ ఉంది. బేసికల్లీ వీళ్ళందరిది ఒకటే స్కోప్ ఆఫ్ యాక్షన్ అనమాట. సో మనకి ఏంటంటే వీళ్ళ నుంచి సేఫ్ గార్డ్ చేసుకోవాలి. సో వీళ్ళందరి నుంచి సేఫ్ గార్డ్ చేసుకోవాలి అంటే వాట్ వీ హ్యావ్ వేరియస్ డివైజెస్. సో ఫస్ట్ వచ్చేసి మనకు నేను ప్రజెంటేషన్ తీసుకుంటాను. సో అక్కడ మనం మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ I'll start sharing with now onwards. I'll share all my presentations to you people. Okay, so till now I have not shared any presentation, right? So first of all we'll discuss about సో మనది ఇది నెట్వర్క్. జనరల్గా మనం బయటకు అసలు ఎందుకు నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి వెళ్తాం? సో ఒక ఏరియా, లెట్స్ సే ఇక్కడ ఇంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారు, మనం ఇది ఇంటర్నెట్ అనుకోండి.
ఇది ఇది ఇంటర్నెట్ అనుకుంటే, ఇంటర్నెట్ అసలు మనం ఎందుకు యాక్సెస్ చేస్తాము? జస్ట్ గివ్ మీ ఆన్సర్. వై వి యూజ్ ఇంటర్నెట్? వై వి యూజ్ ఇంటర్నెట్, అనిల్, బద్రి? Why we use it? Yeah, yeah, to connect outside the world. Okay, so to connect outside the world for what purpose? మనం జనరల్లీ ఏం చేస్తాం? ఇంటర్నెట్లో ఏం చేస్తాం? నేను ఒక మొబైల్, ఒక సిస్టమ్, ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, నేను ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తున్నాను, రైట్? నేను గూగుల్ కనెక్ట్ చేస్తున్నాను. లెట్సే నేను ఒక గవర్నమెంట్ సైట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, తెలంగాణ అని కొట్టేస్తే నాకు సైట్ వచ్చింది. సో నీది ఏంటి యాక్చువల్లీ? ఇది ఒక వెబ్సైట్. నాకు తెలంగాణ గురించి తెలుసుకోవడానికి వికీపీడియా అనేది ఒక వెబ్సైట్ కదా, అవునా కదా? సో అలానే మనం లెట్సే ఏదైనా సర్వీసెస్ వాడాలనుకుంటున్నాం. లెట్సే దేర్ టీఎస్పిఎస్సి. ఓకే, టీఎస్పిఎస్సి నేను ఓపెన్ చేస్తే టీఎస్పిఎస్సి ఇదేంటి? టీఎస్పిఎస్సి అనేది ఒక వెబ్సైట్. ఇది ప్రొవైడ్ చేస్తుంది మనకు సమ్ ఇన్ఫర్మేషన్, అవును కదా? సో ఇది ప్రొవైడ్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఇంకేం వాడుకుంటాం జనరల్లీ మనము? We generally use for mail purpose. We send a mail, right? We used to take one mail ID, right, to have a communication. So everyone used to have your own email ID, right? So when I ask, please send your email ID so that I can share some data. So in that I will compose and I'll start send the data. So వీటన్నిటిని ఏమంటారంటే మనము బయట సైడ్కి ఎందుకు వెళ్తున్నామంటే జనరల్లీ మెయిల్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి వెళ్తాం. అంతకుమించి మీరు ఇంకేమైనా చేస్తారా? జనరల్గా ఇవి రెండు కాకుండా మీరు ఇంకేమైనా చేస్తారా? వెబ్సైట్ అంటే అయితే కంప్యూటర్ ఓపెన్ చేస్తారు, బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే బ్రౌజరే ఓపెన్ చేస్తారు, అవునా కదా? లేట్స్ నేను యాప్స్ యూస్ చేస్తాను, ఆన్లైన్లో అమెజాన్ యూస్ చేస్తాను. యాక్చువల్లీ యాప్ యూస్ చేయడం కూడా ఏంటంటే అది అప్లికేషను, కానీ యాక్చువల్లీ అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? అమెజాన్. అమెజాన్ ఇన్స్టాల్ చేస్తున్నాను, అమెజాన్ కనెక్ట్ అవుతున్నాను. అమెజాన్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇది ఒక వెబ్సైట్. ఇక్కడ నాకు ఆల్ ఆప్షన్ వస్తున్నది. ఓకే, నాకు ఇక్కడ అన్ని ఇది ఆన్లైన్. ఇదేంటి? ఆన్లైన్ పర్చేసింగ్ సైట్, అవునా కదా? ఆన్లైన్ సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ సైట్. సో ఇది కూడా అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో మనకు జనరల్లీ ఎందుకు మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చూస్తున్నామంటే మనకు ఒక డేటా అనేది కావాలి, ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం? ప్రతి దాన్ని మనం సెర్చ్ చేస్తున్నాం. దానికోసం మనం ఏమేమి టైప్ ఆఫ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం? ఒకటి దీన్ని ఏమంటాం? సెర్చ్ ఇంజన్ అంటాం. ఒకటి సెర్చ్ ఇంజన్, ఒకటి వెబ్సైట్, ఒకటి మెయిల్ సర్వీసెస్. సో ఇవన్నిటికీ మనం ఏ పోర్ట్స్ యూజ్ చేస్తాం? సో ఇప్పుడు చెప్పండి, మనం టీసీపీ పోర్ట్స్ నేర్చుకున్నాం కదా. వెబ్ సర్వీసెస్ వాడడానికి మనం ఏం సర్వీస్ అంటే ఇప్పుడు గూగుల్ అనే వాళ్ళని మనం యాక్సెస్ చేయాలంటే ఏ పోర్ట్లో యాక్సెస్ చేస్తాం? జనరల్గా గూగుల్ని యాక్సెస్ చేయాలంటే HTTPS అనే ఒక ప్రోటోకాల్ వేసి ఇలా అనేసి www.google.com అంటాం, అవును కదా? google.com అంటాం. ఇది యాక్చువల్లీ HTTPS అంటే ఏంటి? జనరల్లీ మనము ఇప్పుడు ఇంతకుముందు HTTP అనే ఒక ప్రోటోకాల్ ఉంటుండే, కానీ ఇప్పుడు కూడా ఉంది, కానీ అది యూజ్ చేయము. ఎందుకంటే సెక్యూర్డ్ కాదు. దాని నుంచి డాటా ఏదైనా ట్రావెల్ అవుతే అది రీడ్ చేయొచ్చు, మధ్యలో అటాకర్ అనేవాడు చూసి రీడ్ చేయొచ్చు అనమాట. సో టు ఓవర్కమ్ దట్ వి యూజ్ HTTPS. వాట్ ఈస్ HTTPS? Hypertext Transfer Protocol over security layer. Okay, what is this? Hypertext Transfer Protocol over security layer. మీరు HTTP అని చాలాసార్లు విలుంటారు. దిస్ ఇస్ యాక్చువల్లీ వెబ్ సర్వీస్. యాక్చువల్లీ ఇది మనం ఏవైతే కనెక్ట్ చేస్తున్నామో గూగుల్ అనే సర్వీస్ అనే అతను ఒక వెబ్ సర్వర్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, వెబ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది? వెబ్ పేజ్ అనేది కావాలి అంటే ఎవరైనా అంటే నేను సపోజ్ నా వెబ్ పేజ్ లాంచ్ చేయాలి. లెట్స్ సే బద్రి వాంట్స్ టు ఓపెన్ హిస్ ఆన్లైన్ స్టోర్. సో ఒక ఆన్లైన్ స్టోర్ ఓపెన్ చేయాలంటే అతనికి ఏం కావాలి? బద్రి retailshop.com అని ఒక వెబ్ పేజ్ అనేది తయారు చేయాలి, అవునా కదా? సో వెబ్ పేజ్ తయారు చేసిన తర్వాత దాన్ని లాంచ్ చేయాలి. లాంచ్ చేయడం అంటే హోస్ట్ చేయడం అనమాట. దాన్ని మనం వెబ్ సర్వీసెస్ అంటాం. ఇది చేయడానికి మనకి ఏం పోర్ట్ కావాలి? పోర్ట్ 443 కావాలి. ఏం కావాలి? 443. ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పోర్ట్. 443 అంటే దేనికి? HTTPS. ఓకే, ఇప్పుడు ఇలానే మనం బయటకు వెళ్ళడానికి ఇంకేం వాడతాము? మెయిల్ సర్వీసెస్ వాడతాం కదా. మెయిల్ వాడడానికి జనరల్ ఏ పోర్ట్ వాడతాము? మనం పోర్ట్ 25 అనే ఒక పోర్ట్ వాడతాం. దీన్నే మనం SMTP అంటాం, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఏంటి? సింపుల్
మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే ఓకే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇవి రెండు మనము ఏ ఒక్క ఏ నెట్వర్క్ లో నుంచి అయినా కానీ వ్యాన్ ని కనెక్ట్ చేయాలంటే అయితే 443 కనెక్ట్ చేస్తాం, లేదంటే 425 కనెక్ట్ చేస్తాం, రైట్. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ లెట్స్ సే ఇక్కడ చాలా మంది యూజర్ ల్యాన్ అని ఉన్నారు, ఇక్కడ సర్వర్ ల్యాన్ ఉంది, ఇక్కడ డిఎంజెడ్ అని రాసింది చూసినా, డిఎంజెడ్ సర్వర్ ల్యాన్ యూజర్. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి మనం 1 by 1 తెలుసుకుందాం అనమాట. ఓకే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వై పీపుల్ వాంట్స్ టు కనెక్ట్. యాక్చువల్లీ జనరల్లీ HTTPS వెబ్ పేజెస్ కనెక్ట్ అవ్వడానికి దాన్ని వెబ్ ట్రాఫిక్ అంటాం. SMTP అంటే మెయిల్ సర్వీసెస్, సెండింగ్ అండ్ రిసీవింగ్ మెయిల్స్, బ్రౌజింగ్ ఇంటర్నెట్ వర్క్ లైక్ వర్క్ రిలేటెడ్ రీసెర్చ్, సోషల్ మీడియా, పర్సనల్ ఈమెయిల్స్, పార్ట్నర్స్ పోర్టల్స్, ఆన్లైన్ షాపింగ్, ఇవన్నీ చేయడానికి మనం ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తాం. అప్పుడు ఏ పోర్ట్ వాడతాం మనం? జనరల్లీ పోర్ట్ 80 or 443 వాడతాం. దాన్ని మనం ఏమంటాం? వెబ్ ట్రాఫిక్ అంటాం. ఏమంటాం? వెబ్ ట్రాఫిక్. ఈ వర్డ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ వెబ్ ట్రాఫిక్. ఇది టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. వెబ్ ట్రాఫిక్ ని మనం గుర్తుంచుకోండి. తర్వాత మెయిల్స్ పంపించడము, రిసీవ్ చేయడము, దానికి అటాచ్ చేస్తాము. సార్ నేను ఒక PDF పంపిస్తున్నాను మెయిల్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. సో మెయిల్ పంపిస్తాం కదా, లెట్స్ సే Prabhu@yahoo.com, Badri@gmail.com, Sahiti@hotmail.com, ఇట్లా మనం చాలా డిఫరెంట్ మెయిల్స్ వాడుకొని సెండ్ చేస్తుంటాం, పంపిస్తుంటాం, రిసీవ్ అవుతుంటాయి, రైట్. సో దీన్ని మనం ఏమంటాం? SMTP 425 చేస్తాం. అంటే మనం ఒక ట్రాఫిక్ అంటే మనం బయటకు వెళ్ళాలి అంటే ట్రాఫిక్ అనేది బయటకు వెళ్ళాలి అంటే ఇది రౌటర్. యాక్చువల్లీ ఇది రౌటర్. ఓకే ఇది రౌటర్ బయటకు వెళ్ళాలి అంటే మనం ఏం వాడుతున్నాము? బయటకు వెళ్ళడానికి ఏమేమి పోర్ట్స్ వాడుతున్నాం? బయటకు 80, 443 and 25. సో 80, 443 అనేది వెబ్ సర్వీసు, 25 అనేది ఈమెయిల్ సర్వీసు. మరి ఇవి రెండు ట్రాఫిక్ వెళ్తుంది, బయటకు వస్తుంది, మనకు సెక్యూరిటీ ఉండాలి కదా. మరి సెక్యూరిటీ ఉండడానికి అంటే దీన్ని మానిటరింగ్ చేయడానికి ఒక టూల్ కావాలి, ఇది మానిటర్ చేయడానికి ఒక టూల్ కావాలి, ఇది మానిటర్ చేయడానికి ఇంకొక టూల్ కావాలి. సో దీన్నే మనం ఏమంటామంటే వెబ్ ప్రాక్సీ అంటాం. ఏమంటాం? వెబ్ ప్రాక్సీ అంటాం. లేకపోతే దానికి ఇంకొక పేరు ఉంది, వెబ్ గేట్వే అంటాం. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, వెబ్ సెక్యూరిటీ సొల్యూషన్ అంటాం. ఓకే సో మనకి ఏమేం పేరు ఉంది? వెబ్ ప్రాక్సీ, వెబ్ గేట్వే, వెబ్ సెక్యూరిటీ సొల్యూషన్. సిమిలర్లీ ఇది ఎందుకంటే ఇది వెబ్ ట్రాఫిక్. ఇప్పుడు మెయిల్ ట్రాఫిక్ అయితే ఏమవుతుంది? మెయిల్ ప్రాక్సీ, మెయిల్ గేట్వే, మెయిల్ సెక్యూరిటీ సొల్యూషన్. సో ఇలా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? ఒకటి వెబ్ ప్రాక్సీ ఆర్ వెబ్ గేట్వే ఆర్ వెబ్ సెక్యూరిటీ సొల్యూషన్. ఇదేం చేస్తుంది? మనకి బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ని, లోపల నుంచి వెళ్ళే ట్రాఫిక్ ని, ఏ ట్రాఫిక్ పోర్ట్ 80 and 443 ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఈ ఈమెయిల్ ట్రాఫిక్ ఏం చేస్తుంది? పోర్ట్ 25 ఉన్న ట్రాఫిక్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇంతవరకు అర్థమైందా? రైట్. సో నెక్స్ట్, సో టు ప్రొటెక్ట్ యూజర్ ఫ్రమ్ యాక్సిడెంటల్ విజిటింగ్ మలీషియస్ వెబ్సైట్స్. సో మనకి ఇక్కడ స్పెషల్లీ చెప్తున్నాం టు విజిట్ యాక్సిడెంటల్ మలీషియస్ వెబ్సైట్. సో నేనేంటంటే లెట్స్ సే నేను google.com అని ఓపెన్ చేసిన, google.com అని ఓపెన్ చేసి లెట్స్ సే నేను SBI.com అని కొట్టిన. గూగుల్లో రాశాను ఎస్బీఐ ఆన్లైన్ SBI చేద్దామని, ఆన్లైన్ SBI అని టైప్ చేస్తాను. ఎలా టైప్ చేస్తాను? జనరల్గా ఆన్లైన్ SBI అని టైప్ చేస్తాను, అవునా కదా? సో నేను ఏం చేస్తాను? జనరల్లీ మనం ఏమి కూడా గూగుల్ ఇచ్చే ప్రతి ఒక్కటి కరెక్టే. సో నేను ఫస్ట్ క్లిక్ చేసేస్తాను. ఇలా నాకు వచ్చింది. సో ఇది ఒరిజినల్ సైటా కాదా అనేది మనకి ఏం తెలియదు, బట్ సింప్లీ నేను లాగిన్ చేస్తున్నా, లాగిన్ అయిపోతున్నా, వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మలీషియస్ వెబ్సైట్ అంటే ఎవరైనా కావాలని వేరే SBI లాంటిదే ఇంకొకటి లుక్ లైక్ వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో అంటే వాళ్ళు లాగిన్ చేసేసరికి వాళ్ళ క్రెడెన్షియల్స్ కాపీ చేసుకోవడము, స్టీలింగ్ చేయడం అనేది జరిగితే అప్పుడు ఎవరు లాస్ అవుతారు? నువ్వు లాస్ అవుతావు, అవును కదా? సో ఇది ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వగానే ఇది ఒరిజినల్ వెబ్సైటా కాదా, మలీషియస్ వెబ్సైటా అనేది ఎవరు మనకి చెప్తారు? ఈ వెబ్ గేట్వే అనేది మనకి ఆల్రెడీ వెబ్ ప్రాక్సీకి అన్నీ తెలుసు. దీంట్లో ఏవి మలీషియస్, ఏవి ఒరిజినల్, ఏవి కావో, దాంట్లో చాలా విషయాలు ఉంటాయి అనమాట. వెబ్ గేట్వేలో అయినా చాలా ఇది ఏ లేయర్లో వర్క్ చేస్తుంది? లేయర్ 7లో వర్క్ చేస్తుంది. లేయర్ 7 లేయర్లో వర్క్ అంటే టాప్ లేయర్లో వర్క్ చేస్తుంది. సో
దీనికి అన్ని తెలుసు ఎలా వర్క్ చేస్తుంది అంటే ఆన్లైన్ ఎస్బీఐలో ఆన్లైన్ ఎస్బీఐ. ఇప్పుడు ఏమైంది, నేను ఒక ఎక్స్ట్రా ఈ పెట్టిన. సో ఇది ఆన్లైన్ ఎస్బీఐ, ఇది ఆన్లైన్ ఎస్బీఐ. దీంట్లో ఒక ఎక్స్ట్రా ఈ పెట్టినా కానీ మనం బై డిఫాల్ట్ చూడం జనరల్లీ. ఎక్స్ట్రా ఈ ఉందా, లేకపోతే ఎస్బీవై అని ఉంటుంది, ఆన్లైన్ ఎస్బీవై అని ఉంటుంది. సో అవన్నీ మనం ఎక్కువ అబ్జర్వ్ చేయము. సో అప్పుడు ఏమైపోతుంది, మనకి మిస్ అయిపోయి ఆల్లోకి వెళ్ళిపోయింది. కానీ వెబ్ గేట్వే ఏం చేస్తుంది, అలాంటి మలీషియస్ని టచ్ చేయకుండా ఆటోమేటిక్గా నీ దగ్గరికి రానివ్వదు. అది ఆటోమేటిక్గా ఏం చెప్తుంది, యు ఆర్ ఎంటరింగ్ టు ఏ మలీషియస్, బీ కాషియస్ అని మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. సో ఈమెయిల్ కూడా అంతే, బయట నుంచి వచ్చే ఇది మన నెట్వర్క్, ఇది వ్యాన్. బయట నుంచి లెట్స్ సే నేను విష్ణు అనే క్యాండిడేట్ అనిల్కి ఒక మెయిల్ పంపిస్తున్నా. ఇక్కడ నుంచి నేను సపోజ్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను, అనిల్ చండీగఢ్లో ఉన్నాడు లెట్స్ సే. ఓకే, నేను ఢిల్లీ నుంచి చండీగఢ్కి మెయిల్ పంపిస్తున్నాను. ఇక మధ్యలో అనిల్కి ముందు రౌటర్ ఉంటుందా, రౌటర్కి తర్వాత ఇక్కడ ఒక రౌటర్ ఉంటుంది. ఇది యాక్చువల్ అనిల్ది కనెక్ట్, ఇది ఇక్కడ కనెక్ట్ ఉంది. కానీ మధ్యలో ఆయన ఈమెయిల్ ప్రాక్సీ అనేది పెట్టుకున్నాడు, ఈ రౌటర్కి ఈయన నెట్వర్క్కి. ఎందుకంటే అనిల్ది ఆఫీస్ కావచ్చు, మేబీ ఒక పెద్ద ఆఫీస్ ఉంది, దాంట్లో రిక్వైర్మెంట్ తగ్గ దీంట్లో 10 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఇవి ఎలా వెళ్తున్నాయి, ఇవన్నీ ఫస్ట్ మెయిల్ సెక్యూరిటీ, తర్వాత గేట్వే, తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నాయి. నేను ఇక్కడ నుంచి మెయిల్ పంపించిన, ఇక్కడికి ఇట్లా వచ్చింది, ఇక్కడికి పంపించిన, యాక్చువల్ అనిల్కి పంపించిన. అది ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఈమెయిల్ గేట్వేకి వస్తుంది. ఇక్కడ రూల్స్ ఉంటాయి అన్నమాట, రూల్స్ రాసి ఉంటాయి, అన్ని లిస్ట్ రాసి ఉంటాయి, సిగ్నేచర్స్ ఉంటాయి, అటాచ్మెంట్స్ ఎట్లుండాలి, దాని లింక్ అది ఒరిజినల్ లింక్సా ఏంటా అనేది ఇది ఫస్ట్ చదువుతుంది. ఈమెయిల్ గేట్వే అనేది చదివి అంతా ఓకే అనిపిస్తేనే అప్పుడు అనిల్ మెయిల్ బాక్స్కి పంపిస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది, ఇక్కడనే స్టాప్ చేస్తుంది, లేకపోతే డిలీట్ చేసేస్తుంది. అనిల్ వరకు వెళ్ళదు ఇంకా అది. సో ఆ ఇంటెలిజెన్స్ ఈమెయిల్ గేట్వేకి ఉందన్నమాట. సిమిలర్లీ బయట నుంచి వచ్చే మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసేదాన్ని ఎట్లయితే మనము మానిటరింగ్ వెబ్ గేట్ చేస్తుందో, బయట నుంచి కూడా రిక్వెస్ట్ వస్తాయి కదా ప్యాకెట్లో వెబ్ గేట్వేకి. నువ్వు google.com అని కొట్టగానే అక్కడ నుంచి google.com పేజ్ వచ్చింది. ఆ పేజ్ మనం అడిగింది రిక్వెస్ట్ సేమా కాదా అనేది కూడా ఈ వెబ్ గేట్వే చెక్ చేస్తుంది అనమాట. ఇది క్యాపబిలిటీ ఉంది, దీనికి ఉన్న క్యాపబిలిటీ ఇది, రైట్. సో ఇది ఏం చేస్తుంది వెబ్ గేట్వే అండ్ మెయిల్ గేట్వే. ఫస్ట్ మనం మెయిల్ గేట్వే చూద్దాం. ఓకే, సో నేనేం చెప్పిన, ఇట్ హెల్ప్స్. ఫస్ట్ మెయిల్ గేట్వే ఏం చేస్తుంది, మెయిల్ ట్రాఫిక్ని ఐడెంటిఫై చేస్తుంది. దీంట్లో స్పామ్ మెయిల్స్ అని వస్తాయి మనకు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో నేను మళ్ళీ వెనక్కి వెళ్తాను. మనకి ఒకటి మోర్ ఆప్షన్కి వెళ్తే ఆల్వేస్ విల్ ఫైండ్ సంథింగ్ లైక్ స్పామ్, రైట్, స్పామ్ మెయిల్. ఓకే, లెట్స్ సే ఇది వద్దు, ఇంకొకటి నేను తీసుకుంటాను. ఓకే, లెట్స్ సే రియల్ టైం మెయిల్ చూద్దాం ఒకటి. ఇది నా మెయిల్ బాక్స్, జనరల్గా ఇది నా ఒరిజినల్ మెయిల్ బాక్స్. ఇక చాలా నాకు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ వస్తుంటాయి. సో ప్రజెంట్ ఎన్ని కొన్ని వందల మెయిల్స్ ఉన్నాయి దీంట్లో. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చూసే స్పామ్ అని ఒకటి ఉంది. ఇక్కడ నాకు స్పామ్ అనే లిస్ట్ ఇచ్చింది. స్పామ్ అంటే ఏంటని ఫస్ట్ అది వార్నింగ్ ఇస్తుంది అనమాట. నాకు ఎందుకో దీని మీద డౌట్ ఉంది, నువ్వు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి నాకు డైరెక్ట్గా ఇన్బాక్స్లో పంపించకుండా ఇక్కడికి పంపిస్తుంది అనమాట. సో అది ఎందుకు పంపిస్తుంది, ఏ కండిషన్లో పంపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం, ఈమెయిల్ స్కోరింగ్ ఉంటుంది అనమాట. ఈమెయిల్ అనేది వర్క్స్ ఏ ప్రొపరేటరీ ఒక ఆల్గరిథం ఉంటుంది, ఆ ఆల్గరిథంలో దానికి ఒక స్కోరింగ్ ఇస్తారనమాట. అంటే ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎలా వచ్చింది, ద ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్ని బట్టి ఒక స్పామ్ అనేదాన్ని డిటెక్ట్ చేస్తుంది ఒక మెయిల్ సర్వర్. ఇప్పుడు మీరు gmail.com అని మీరు లాగిన్ చేస్తారు, అవునా కదా. ఇది యాక్చువల్లీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది, అవునా కదా. గూగుల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, మీకు మెయిల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది, దట్ డజంట్ మ్యాటర్. ఓకే, సో దీన్ని మెయింటైన్ చేయాలంటే ఒక సర్వర్ ఉంటుంది, అవునా కదా. దీన్ని మనం ఏమంటాం, మెయిల్ సర్వర్ అంటాం. మెయిల్ సర్వర్ అంటాం. ఇప్పుడు మెయిల్ సర్వర్ రన్ చేయాలి అంటే ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, లెట్స్ సే విష్ణు, ఇక్కడ అనిల్ ఉన్నాడు. అంటే
ఇదే మెయిల్లో ఉండాలని లేదు, వేరే మెయిల్ సర్వర్లో ఉండొచ్చు, కానీ జీమెయిలే కావచ్చు, లేదంటే హాట్మెయిల్ కావచ్చు, లేదంటే ఏదైనా యాహూ మెయిల్ ఏదైనా కావచ్చు. సో అది వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సో ఈ మెయిల్ సర్వర్ అనేది డైరెక్ట్ ఎక్కడికి పంపిస్తుంది, మనకి మన ఇన్బాక్స్కి పంపిస్తుంది. సపోజ్ నేను పంపిస్తే అనిల్ ఇన్బాక్స్కి వెళ్తుంది, అనిల్ పంపిస్తే నా ఇన్బాక్స్కి వస్తుంది. కానీ ఈ మెయిల్ సర్వర్లోనే ఒక సొల్యూషన్ ఉంటుంది. అదేం చెప్పినా నేను, వెబ్ గేట్వే. ఇక్కడ మనం వెబ్ గేట్వే ముందు అటాచ్ పెట్టినాం అనుకో, ఇదేం చేస్తుంది అప్పుడు ఈ మెయిల్ గేట్వేకి, ఈ మెయిల్ సర్వర్కి ఇండికేట్ చేస్తుంది, నాకు ఏదో డౌట్ ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ మెయిల్ ఇన్బాక్స్కి యూ సెండ్ ఇట్ టు ప్లీజ్ స్పామ్కి సెండ్ చేయని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు, వెబ్ గేట్వే ఎవరికి, మెయిల్ సర్వర్కి. అప్పుడు ఏం చేస్తుంది, అనిల్ నుంచి వచ్చిన మెయిల్ని నా స్పామ్లోకి పంపిస్తుంది. సో మనకి స్పామ్ అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, అప్పుడు మనకు తెలుస్తుంటుంది. మనకి అప్పుడు అనిల్ ఫోన్ చేసి నాకు చెప్తాడు, అరే నేను మెయిల్ పంపించాను చూసుకున్నావా అని. సో ఇన్ దట్ కేసు ఏమైంది, నేను వచ్చి చెక్ చేసుకుంటాను, చెక్ చేసుకుంటే ఓ సారీ అనిల్, ఐ డి నాట్ గెట్ యువర్ మెయిల్. అప్పుడు మనం ఎందుకో బై మిస్టేక్లో స్పామ్లో చూసుకుంటే నాకు ఇక్కడ వచ్చింది, రైట్. సి నాకు ఇది వచ్చింది. యాక్చువల్లీ 28 వైరసెస్ డిటెక్టెడ్ అని ఎవరైనా మెయిల్ వస్తుందా, అసలు అలాంటిది రానే రాదు. సో ఇది స్పామ్ కాదనుకో, ఇప్పుడు అదే అనిల్ పంపించింది రియల్గానే అంటే ఇది నాట్ స్పామ్ అని రాస్తా, లేదు అంటే ఏం చేస్తా, సింపుల్గా ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తా, అయిపోయింది. దాన్ని నేను టచ్ చేయను. ఇక్కడ ఏంటి మనకి ఇదేంటి, ఒక 1 లెవెల్ ఆఫ్ వార్నింగ్ అనమాట. నాకు యోనో ఎస్బీఐలో ఏదో 3.5 lakhs వచ్చిందని చెప్పేసి అలాంటిది అసలు రాదు యాక్చువల్లీ. ఓకే, సో యూ విల్ నెవర్ గెట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మెయిల్. సో సింప్లీ వాట్ ఐల్ డూ, ఐల్ డిలీట్ దిస్. డిలీట్ ఫర్ ఎవర్. ఓకే, సో అలా అనమాట. సో మీకు ఇక్కడ జనరల్లీ ఇక్కడ వచ్చింది ఈసీ కౌన్సిలర్ని, ఇది నా ఈసీ కౌన్సిల్ది నాకు సంబంధించిన డీటెయిల్స్. ఇది నాకు తెలుసు, ఇది learn.ecouncil.org, ఇది ఒరిజినల్. ఇప్పుడు నేను ఏం చేస్తుంది, దిస్ రిపోర్ట్ నాట్ స్పామ్ అన్నాను. సో ఇది ఏమైపోయింది, నా మెయిల్కి వచ్చేస్తుంది. ఇక్కడ సమ్వేర్ ఎక్కడో నాకు వచ్చేస్తుంది. ఓకే, సో అలా అనమాట. సో మనకి ఏదైతే ఒక కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ బట్టి ఈమెయిల్స్ వెబ్ గేట్వే ఈమెయిల్ గేట్వే ఆటోమేటికల్లీ మనకు ఒక స్కోరింగ్ ఇస్తుంది. అది <4 ఉంటే అది మంచి ఈమెయిల్ అని, 4.1 నుంచి 7 ఉంటే అది సస్పీషియస్, అందుకే నేను స్పామ్ ఫోల్డర్కి పంపిస్తున్నా అని, ఎబో 7 అయితే దాన్ని నేను డిలీట్ చేశాను, నీకు కూడా పంపించాను, నాకు కన్ఫామ్, నేను డిలీట్ చేసేస్తాను. సో ఇలా 3 కండిషన్స్ ఇస్తుంది. సో ఫర్దర్ ఏంటంటే ఇంకా స్పూఫింగ్ అనే ఉంటుంది. ఇది ఇప్పుడు అవసరం లేదు, కానీ నేను మళ్ళీ ఫర్దర్ చెప్తాను యాంటీ స్పూఫింగ్ అంటే. సో అలానే దానికి యూనో ఈమెయిల్ గేట్వేలో థ్రెట్ ఇంటెలిజెన్స్ అని, మిషన్ లెర్నింగ్ అని కొంచెం ఆల్గోరిథమ్స్ ఉంటాయి అనమాట. సో దాంట్లో అన్ని రూల్స్ రాసి పెట్టుంచారు. అదంతా ఆల్రెడీ బై డిఫాల్ట్ ఈమెయిల్ గేట్వే అన్నీ తెలుసు, ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వెళ్తాయి. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు చూడు gmail.com, మీరు జీమెయిల్ అనగానే మీకు తెలుసు, యాహూ మెయిల్ అనగానే వైమెయిల్ అనగానే మీకు తెలుసు, అవునా కదా. మీరు వినుంటారు, yahoo.com అన్నా వినుంటారు. ఇప్పుడు నేను చెప్తాను photon.com, మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంకోటి చెప్తాను, proton.me. అసలు ఇలాంటి మెయిల్ ఉన్నదన్న మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంకోటి protonmail.com, మీరు అసలు ఇది ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి సైట్స్ కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైనా మీరు proton.me, protonmail.com నుంచి మెయిల్ గూగుల్కి పంపిస్తే ఏమవుతుంది, అది జనరల్గా డైరెక్ట్ వెళ్ళి జంక్ ఫోల్డర్లోకి వెళ్తుంది, అదే స్పామ్ ఫోల్డర్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఇది సస్పీషియస్గా, ఎందుకంటే మనకు తెలియదు, అవును కదా. ఇప్పుడు జనరల్గా మన కూల్ డ్రింక్స్ XYZ, కోక్ అది ఇది అంటే మనం చెప్తాం. సడన్గా ఏదో బ్రాండ్ చెప్పింది అనుకో, మనం డౌట్ పడతాం, ఇది అసలు ఉన్నదా బ్రాండ్ అనేది, అవునా కదా. సో సేమ్ అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఎడిడాస్, నైకీ, రైట్, ఇలాంటివి. సడన్గా ఎవడో వచ్చి తీసుకొచ్చి ఎడిబాస్ అంటే దాన్ని ఏమంటాం మనం, అరే ఇది ఫేక్ రా అంటాం, అవునా కదా. ఎందుకు ఫేక్? ఇది
ఇది ఫేక్ అని మనకు ఆల్రెడీ చాలా సార్లు మనం విన్నాము, విని 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 మనకు అర్థమైంది అడిబాస్ అనేది ఫేక్, రైట్. NYKE ఇది ఫేక్, ఎందుకంటే మనం చూసాము ఇది అన్ని చూసి, ఎందుకంటే మన ఆల్గారిథంలో ఫిట్ అయిపోయింది. అలానే అన్ని రెప్యుటేటెడ్ డొమైన్స్ అంటారు, వీటిని ఏమంటారు డొమైన్స్ అంటారు. ఈ రెప్యుటేటెడ్ డొమైన్ లిస్ట్ అన్ని మనకు ఒక లిస్ట్ అన్ని ఒక డేటాబేస్ లాగా ఉంటుంది అనమాట, డివి లాగా. కొన్ని ఎన్ని మెయిల్ సర్వీస్ ఉంటే అన్ని డేటాబేస్లు ఉంటాయి. సో ఏదైనా ఈ లిస్ట్లో లేకుండా ఏదైనా వచ్చింది, లైక్ protonmail.com అని వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చెక్ చేస్తారు మా లిస్ట్లో ఉందా లేదా అని. లేనప్పుడు ఏమవుతుంది, అది డైరెక్ట్ ఫస్ట్ ఎక్కడ పంపిస్తారు, స్పామ్లోకే పంపిస్తారు మీకు. అందులో ఏమైనా అటాచ్మెంట్ ఉంది, దాంట్లో ఏదైనా అటాచ్మెంట్ ఉంది, మీలే ఏదో సంథింగ్ ఒక పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ సపోజ్ దానికి ఒక సిగ్నేచర్ ఉంటుంది అనమాట. మనం సిగ్నేచర్ గురించి కూడా చూస్తాం, డోంట్ వరీ. ఈ సిగ్నేచరు వాల్యూ ఉంటుంది, దాన్ని హ్యాష్ వాల్యూస్ అంటాం. సపోజ్ ఇది ఏదన్నా వైరస్కి కానీ దేనికన్నా మ్యాచ్ అయితే అప్పుడు ఏం చేస్తుంది, మీకు జంక్ ఫోల్డర్ కూడా పంపించదు, ఏం చేస్తుంది ఇక్కడనే డిలీట్ చేసేస్తుంది, ఎందుకంటే ఇది వైరస్ అని డిటెక్ట్ అయింది కాబట్టి. సో ఇలా ప్రతిదీ మెయిల్ గేట్వే చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో మాల్వేర్ ఏదైనా ఉంటే డిటెక్ట్ చేస్తే చెప్పినా కదా, యాంటీవైరస్ సొల్యూషన్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ముందే నోట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ గేట్వేలో రాయొచ్చు, ఏదైనా లాటరీ అని ఉంటే అసలు అది రానివ్వకు బై, నాకు అవసరమే లేదు. ఈమెయిల్ గేట్వే లాటరీ అని ఉంటే అసలు నాకు అవసరమే లేదు, అసలు లాటరీ అనే వర్డ్ వస్తే అసలు ఆ మెయిల్ని నాకు లోపలికి పంపించకు, ఇక్కడనే డంప్ చేస్తే. ఏదన్నా ఎక్స్టెన్షన్ లైక్ EXE అనే ఎక్స్టెన్షను, MSA అనే ఎక్స్టెన్షను, ఏదైనా లెట్సే ఎక్సెప్ట్ DOC మనం తెలిసే డాక్యుమెంట్, PDF, PPT, ఇవన్నీ ఏమంటే మనం ఎక్స్టెన్షన్స్ అంటాం. మనం ఇప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం కదా, విండోస్ వర్డ్, PPT ఓపెన్ చేస్తాం, PDF ఫైల్ మనకు తెలుసు ఆల్రెడీ. ఇవి కాకుండా ఇంకేమో వచ్చినా కానీ నేను అవసరం లేదు, నాకు డిలీట్ చేసేసుకున్నాం. సో అలా మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. అలానే సైజు మనం 10 MB కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, జనరల్గా ఇదే పెడతాము. ఫైలు మనకు మీరు కావాలంటే నేను ఇది కూడా చూపిస్తాను, ఎగ్జాంపుల్ నేను ఇక్కడనే ప్రూవ్ చేస్తాను. ఇక్కడ కంపోజ్ మెయిల్ చేసినప్పుడు ఇక్కడ నేను అటాచ్ చేస్తాను. లెట్సే నా దగ్గర డెస్క్టాప్ పైన ఈ ఫైల్ ఉంది, ఇదేమంటుంది అప్డేట్ అవ్వచ్చు, ఇది లార్జర్ దాన్ 25 MB, ఇది క్లియర్గా చెప్పేస్తుంది. ఎందుకంటే జీమెయిల్ సర్వర్లో ఆల్రెడీ కండిషన్ పెట్టింది, జీమెయిల్కి ముందు ఏదంటుంది వెబ్ సర్వర్, అది ఆల్రెడీ కండిషన్ పెట్టింది, ఏమని పెట్టింది, బ్లాక్ అటాచ్మెంట్ ఏవో 10 MB, అది ఆల్రెడీ 10 MB, నాది 25 MB కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. సో ఆ ఫెసిలిటీస్ అన్ని ఈమెయిల్ గేట్వేలో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు చేస్తున్నాం బేసికల్లీ, సో ఇక్కడ మనకి డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయి, రైట్. ఒక 100 కంప్యూటర్స్ ఉన్నాయి లెట్స్ సే, అండ్ 200 మెంబర్స్ యూజర్స్ ఉన్నారు, రైట్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పి నువ్వు వెళ్ళి లాటరీ ఉంటే క్లిక్ చేయకు, నువ్వు వెళ్ళి MSI ఉంటే డౌన్లోడ్ చేయకు, 10 MB కన్నా ఎక్కువ ఉంటే నువ్వు అప్లోడ్ చేయకు అని ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పలేదు కదా. అందుకోసమే నేను ఒక సెంట్రల్ పాలసీ సర్వర్ సెటప్ చేశాను. దీన్నే మనం ఈమెయిల్ది వాడుతున్నాం కాబట్టి మనం ఈమెయిల్ ప్రాక్సీ ఆర్ ఈమెయిల్ గేట్వే అంటున్నాం. గాట్ ఇట్. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ పాలసీస్ రాస్తున్నాం అనమాట. బేసికల్లీ ఇవన్నిటిని ఏమంటాం మనం, పాలసీస్ అంటే ఏమంటాం, ఈమెయిల్ సెక్యూరిటీ పాలసీస్. ఏం రాస్తున్నాం మనం, ఈమెయిల్ సెక్యూరిటీ పాలసీస్. లైక్ వెబ్ సర్వర్కి అయితే వెబ్ గేట్వే ఉంటే వెబ్ సెక్యూరిటీ పాలసీస్ రాస్తాం అనమాట. అర్థమైందా? సో ఒక ఆర్గనైజేషన్ నుంచి సపోజ్ ఈ ఇంటర్నల్ నెట్వర్క్ లో మనం రౌటర్ బయట ఉంటాము. సో ఇక్కడ నుంచి మనము బయట వరల్డ్ నుంచి మనం ఏదైతే డేటా సపోజ్ లోపలికి రావాలి అంటే అది ఈమెయిల్ అయితే ఈమెయిల్ ప్రాక్సీ ఆర్ ఈమెయిల్ గేట్వే నుంచి రావాలి. అండ్ ఇక్కడ మన పాలసీస్ అన్ని చదువుతాయి. ఇవి మన దగ్గర ఉన్న లిస్ట్ అంతా, ఇవన్నీ పాలసీలే. వెనుకకి వెళ్తే ఇదంతా మనం డొమైన్ చెప్పినా కదా, డొమైన్స్ అన్ని లిస్ట్ ఆఫ్ డొమైన్స్, నో డొమైన్స్ ఉంటాయి. ఇవన్నీ పాలసీసే. ఈ లిస్ట్ కాకుండా ఇంకేదో వచ్చినా బ్లాక్ చేసాయి, రైట్. ఇలా మనం అడిడాస్ ఉంటాయి, ఇట్లా ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏ ఉన్నా బ్లాక్ చేస్తాయి. సో అలా మనం కండిషన్స్ అనేది రాస్తాం మనం, అంటే బై డిఫాల్ట్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ రాసుకోవాలి, ఈ సర్వర్ మనం ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు, కానీ మనకి సంవత్సరాలు పడుతుంది. అందుకోసం మనం ప్రోడక్ట్ కొనుక్కుంటాం, అవును కదా. ఇప్పుడు మనం డ్రెస్ చేసుకోవాలంటే మనం అది ఇప్పుడు
క్లాత్ ఎట్లా తయారు చేస్తాము, దాన్ని ఎలా మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తాము, ప్రతి ఒక్కటైతే నేర్చుకోం కదా, జస్ట్ వెళ్ళి పర్చేస్. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. సో అందుకోసమే వెబ్ గేట్వే సర్వర్స్ అనేవి దొరుకుతాయి, యా సర్వీసెస్ ప్రొవైడ్ చేసే డివైజెస్ ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ప్రొవైడ్ చేసేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్. వాట్ ఈస్ దట్? ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటర్. సో మీరు రౌటర్ అన్నా, నెట్వర్క్ అన్నా, ఏదైనా కానీ ఫస్ట్ అది కంప్యూటరే. ఎందుకు అది కంప్యూటింగ్ చేస్తుంటారు, రైట్? మనం ల్యాప్టాప్ అంటాం, డెస్క్టాప్ అంటాం, ముందే చెప్పినా కదా, ల్యాప్టాప్, డెస్క్టాప్, ప్రింటరు, ఇంకేముంటాయి, ఇంకేమో ఉన్నాయి, మీ బ్లూటూత్, రైట్? ఇప్పుడు స్విచ్ అన్నాను, రౌటర్ అన్నాను, రైట్? ఇవన్నీ బేసికల్ ఏంటి, ఇవన్నీ కంప్యూటర్సే. మీ మొబైల్ అది కూడా కంప్యూటరే, రైట్? దేంట్లో అయితే ర్యామ్ అని విన్నారు కదా, ప్రాసెసర్ అని విన్నారు కదా, మీరు చాలాసార్లు ఇవన్నీ కామన్గా వినుంటారు. ఎందుకంటే ఇంతకు ముందు అంటే అమ్మో ర్యామ్ అంటే ఏంటి, ప్రాసెసర్ అంటే ఏంటి అని డౌట్ ఉండేది. ఇప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్స్ వాడడం మొదలుపెట్టాము, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది నాకు ఈ ర్యామ్, ఈ ప్రాసెసర్ కావాలి, నాకు ఏంటి అదేదో ఉంటాయి కదా. కానీ కంప్యూటర్స్లో అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి అనమాట. లైక్ కంప్యూటర్స్లో వచ్చేసరికి మనం ఇంటెల్ ఏఎండి అంటాం, అదే ర్యామ్లో ఇక్కడికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెస్ కావాలి అంటాం. ర్యామ్ వచ్చేసి 16 GB, 8 GB, 22 GB. ఇక్కడ మొబైల్లో ఏమంటారు, రామ్ అంటాం. రామ్ ఎంత, 256 GB కావాలి నాకు. ఇక్కడ ఏమంటాం మనం, హార్డ్ డిస్క్ అంటాం. మనం టర్మినాలజీ మటుకే చేంజ్ చేస్తున్నాం అకార్డింగ్ టు ద ప్రాసెస్. లైక్ స్విచ్లో కూడా మనకి ర్యామ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. రౌటర్లో కూడా ర్యామ్ ఉంటుంది, కానీ అదని డివైస్ ఎందుకు వర్క్ చేస్తుంది, దాంట్లో కూడా హార్డ్ డిస్క్ ఉంటుంది, దాంట్లో కూడా ఓఎస్ ఉంటుంది. దాంట్లో ఏం ఓఎస్ ఉంటుంది, దీన్ని ఏమన్నా ఉంటాం, ఐఓఎస్ అంటాం. అంటే ఐఓఎస్ అంటే ఆయనతో మళ్ళీ ఈ ఏంటి యాపిల్ ఓఎస్ అనుకోకండి, దీన్ని కూడా ఐఓఎస్ అంటాం, యాపిల్లో కూడా ఐఓఎస్ అంటాం. ఐఓఎస్ అంటే యాపిల్ ఐఓఎస్ అంటాం జనరల్లీ. ఇక్కడ ఐఓఎస్ అంటే ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏమంటాం దీన్ని? స్విచ్చెస్లో, రౌటర్స్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమని అంటాం, ఇంటర్ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ప్రతి దగ్గర మనము ర్యాము, ప్రాసెసర్, హార్డ్ డిస్క్ అనేది కామన్గా యూజ్ చేస్తున్నాం, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్లో ఉంటుంది. సిమిలర్లీ ఈమెయిల్ గేట్వే, వెబ్ గేట్వే ఏదైతే మాట్లాడుతున్నామో, మెయిల్ గేట్వే, వెబ్ గేట్వే, రెండు వాట్ ఎవర్, ఓకే, వెబ్ గేట్వే, మెయిల్ గేట్వే, ఇవి రెండు కూడా ఒక కంప్యూటర్సే. దీంట్లో కూడా ర్యామ్ ఉంటుంది, దీంట్లో కూడా ర్యామ్ ఉంటుంది. దీన్ని మనం దేనికోసం, వెబ్ సర్వర్ని కనెక్ట్ చేయడానికి మనం వాడుతున్నాం. ఇది కూడా ఇప్పుడు మన ఇంట్లో మోడమ్ ఉంటుంది, అవునా కదా, మోడమ్ కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్స్ సే నేను చూపిస్తాను, నా మోడమ్ కనెక్ట్ చేస్తాను 192.168.1.1. ఓకే, ఇది నేను కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎగ్జైటెల్ అనే కంపెనీకి నాది మోడమ్ ఉంది, నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, నేను రాంగ్ కనెక్ట్ ఇస్తున్నాను. సో లెట్ మీ చెక్. ఓకే, అది నేను పాస్వర్డ్ మర్చిపోయాను, అడ్మిన్ అనుకున్నా, ఇది కరెక్ట్. ఓకే, అది మల్టిపుల్ లాగిన్ ఫెయిల్స్ అనే, సో నో ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఏదైతే రౌటర్ ఏదైతే కనెక్ట్ అవుతున్నానో మోడమ్ని, అది కూడా బేసికల్ ఏంటంటే ఇది కూడా ఒక కంప్యూటరే. దీంట్లో కూడా రౌటర్ ఓఎస్ అంటారు, దీన్ని ఏమంటాం మనం, రౌటర్ ఓఎస్ అంటాం. దీంట్లో కూడా ఓఎస్ ఉంటుంది, మనం ఎట్లయితే లాగిన్ చేస్తామో రౌటర్ ఓఎస్ అంటాం, దీన్ని రౌటర్ ఓఎస్ అంటాం. సో ప్రతిదీ కంప్యూటరే, ప్రతి దాంట్లో ఉంటుంది, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క వర్క్ చేస్తుంది. మెయిల్ గేట్వే అన్నప్పుడు మెయిల్ సర్వీసెస్, అది మెయిల్ గేట్వే సర్వీసెస్ని అది మానిటర్ చేస్తుంది. వెబ్ అన్నప్పుడు వెబ్ని చేస్తుంది అనమాట.
సో అలానే ఇప్పుడు మనం వెళ్తే సో ఈ ఫీచర్స్ అనేటివి మనం చేస్తాం. ఎక్కడ జనరల్లీ ఇక్కడ ప్లే చేస్తాం అంటే ఇక్కడ ప్లే చేస్తాం. అంటే ఇలా నీకు డిఫరెంట్ ల్యాన్ ఉంటే అంటే ఒక కంప్యూటర్లో ఒక ఎంటర్ప్రైజ్ ఎన్విరాన్మెంట్లో ఇలా ఉంటాయి అన్నమాట. జనరల్లీ ఇది ఇంటర్నెట్ ఉంటే ఇది మనకు అన్ని అంటే మనం ప్రతి సర్వర్స్ అన్ని ఒక సపరేట్ రూమ్లో ఉంటాయి కదా. సో దాన్ని మనం సర్వర్ ల్యాన్ అంటాం. అవునా కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోవాలి మనం. అసలు ఎలా ఉంటుంది ఒక నెట్వర్క్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇంటర్నల్ నెట్వర్క్ అని అంటాను కదా. సో నెట్వర్క్ అనేది ఎట్లుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎప్పుడు కానీ ఒక నెట్వర్క్ అనేది ఎలా ఉంటుంది ఒక ఆర్గనైజేషన్కి. సో బేసికల్లీ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక ప్రాపర్ ఐడియల్ నెట్వర్క్ అనే సెటప్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం ఐఎన్ఎస్, ఐడియల్ నెట్వర్క్ సెటప్ అంటాం. ఓకే, ఐడియల్ నెట్వర్క్ సెటప్ అంటే ఏంటి అంటే తెలుసా? అంటే ఇప్పుడు మనం ఇంట్లో హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. మనం అన్ని ఏవి అక్కడే ఉంటాయి. కిచెన్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి హాల్లో పెట్టుకోం కదా, హాల్లో ఉన్న టీవీ మనం బెడ్రూమ్లో పెట్టుకోం కదా. సో దెర్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రొసీజర్. సో సిమిలర్లీ మనం ఒక నెట్వర్క్ ఒక ఎంటర్ప్రైజ్లో ఒక నెట్వర్క్ ఉంటే మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ అందరూ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అవునా కదా? ఇది వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఈ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా లెట్సే అకౌంట్స్ అని ఉంటుంది, అకౌంట్ స్టాఫ్ ఇక్కడ ఉంటారు, హెచ్ఆర్ అని ఉంటుంది, హెచ్ఆర్ వాళ్ళు ఉంటారు. లెట్సే మార్కెటింగ్ ఉంటుంది, మార్కెటింగ్ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సో ఎవరికి వారికి క్యాబిన్స్ ఉంటాయి ఇలా. అవునా కదా? వీళ్ళ క్యాబిన్స్ వీళ్ళకి, ఎవరి క్యాబిన్స్ వాళ్ళకు ఉంటాయి. రైట్, ఇలా క్యాబిన్ ఉంటుంది, ఇందులో వచ్చి కూర్చుంటారు. రైట్, ఎవరి కంప్యూటర్ వాళ్ళకు ఉంటాయి జనరల్లీ. సో దీన్ని మనం ఏమంటామంటే ఇప్పుడు అకౌంట్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ ఇప్పుడు పెద్దగా ఉన్నాను. సపోజ్ 100+ ఉన్నారనుకోండి, దీన్ని ఒక సపరేట్ నెట్వర్క్ చేసుకుంటాం. హెచ్ఆర్ కూడా 100+ ఉన్నారనుకోండి, దీన్ని ఒక సపరేట్ చేసుకుంటాం. లెట్స్ ఏ మార్కెటింగ్, ఆపరేషన్స్ ఇవి రెండు కలిపి 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఇది ఒక నెట్వర్క్ చేసుకుంటాం జనరల్లీ. అనా కదా? ఇలా మనము డిఫరెంట్ నెట్వర్క్. ఇప్పుడు 3 డిఫరెంట్ నెట్వర్క్ ఎందుకు చేస్తున్నాం అది కూడా రీజన్ చెప్తాం. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఏమంటామంటే మనం ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అని ఇది ఇంటర్నల్ యూజర్ అంటాం. మనం ఏమంటాం? ఇంటర్నల్ యూజర్స్. ఓకే, ఇంటర్నల్ యూజర్స్. అలానే ఇప్పుడు మన దగ్గర వీళ్ళందరూ కనెక్ట్ చేయాలంటే మళ్ళీ మనకు సర్వర్స్ కావాలి కదా. సో సర్వర్స్కి ఒక ఏరియా ఉంటుంది, దాన్ని మనం సర్వర్ రూమ్ అంటాం. సర్వర్ రూమ్ అంటాం. దీన్ని మళ్ళీ ఏమంటాం? ఇంటర్నల్ సర్వర్ రూమ్ అంటాం. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. రైట్, ఇవి చాలా సెక్యూర్ అనమాట. ఇవి చాలా సెక్యూర్. ఇందులో ఉన్న ప్రతిదీ మనకు చాలా సెక్యూరిటీ. సో దాన్ని ఏమంటాం? ఇంటర్నల్ సర్వర్ రూమ్ అంటాం. ఇది సంథింగ్ లైక్ అంటే మనకు సీక్రెట్ ఏరియా. ఇది కూడా సీక్రెట్ ఏరియానే. సో ఇది కాకుండా మనకు ఇంకొకటి ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం? డిఎంజెడ్ అంటాం. డిఎంజెడ్ అంటే డీమిలిటరైజ్ జోన్. డీమిలిటరైజ్ జోన్ అంటే ఏంటి? దీన్ని మనం ఏమంటాం? ఎంజెడ్ అనుకుంటాం, ఎంజెడ్ అని కూడా అంటాం. మిలిటరైజ్ జోన్, డీమిలిటరైజ్ జోన్. దీనికి డీమిలిటరైజ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉండదు, మినిమం సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ, ఇక్కడ డబుల్ సెక్యూరిటీ, ఇక్కడ ట్రిపుల్ సెక్యూరిటీ, ఇక్కడ సింగిల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇదేంటంటే మనకి బయట వాళ్ళతో మాట్లాడుతుంది, వరల్డ్తో మాట్లాడుతుంటారు. అంటే మన అన్ని ఇక్కడ రౌటర్స్ అన్ని ఎక్కడైతే కనెక్షన్ ఉంటుందో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏం పెడతామంటే మధ్యలో మనము ఫైర్ వాల్ అన్నది ఒకటి పెడతాం. ఏమని పెడతాం? ఫైర్ వాల్. ఇప్పుడు చూడండి, ఈ ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే ఇది దీన్ని కనెక్ట్ చేస్తుంది, ఇటు దీన్ని కనెక్ట్ చేస్తుంది, ఇటు దీన్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, బయట నుంచి కనెక్ట్ అయ్యేది ఇక్కడ వరకే, డిఎంజెడ్ వరకే కనెక్ట్ అవుతుంది. రైట్, ఇక్కడ ఒక ఫైర్ వాల్ అని ఉంటుంది. ఇక్కడ ఏం రాస్తామంటే రూల్స్ రాస్తామంటాం. దీన్ని మనం అంటాం డిఎంజెడ్ ఏరియా. దీన్ని ఏం చేస్తాం? ఇంటర్నల్ ఏరియా, ఇంటర్నల్ ల్యాన్, ఇంటర్నల్ సర్వర్. ఓకే, ఇంటర్నల్ సర్వర్ అంటాం. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు రూల్స్ రాస్తాం. ఏమని చేస్తాం? ఇప్పుడు ఫైర్ వాల్ అనేది ఏంటి? ఫైర్ అంటే ఏంటి? జనరల్గా సే సింపుల్. ఫైర్ అంటే తెలుసు కదా, అంటే ఎవరికి డైరెక్ట్ ఎంట్రీ ఉండదు అనమాట. మనం ఇక్కడ ఏం రాస్తాం అంటే రూల్స్ రాస్తాం. డిఎంజెడ్ అనేది డైరెక్ట్ గా ఎప్పుడు కానీ ఇంటర్నల్ ల్యాన్ కానీ దిస్ పర్టికులర్ ఇంటర్నల్ సర్వర్ ని కానీ డైరెక్ట్ రిక్వెస్ట్ జరగకూడదు.
ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అటు వెళ్తే అక్కడ నుంచి ఆన్సర్ వస్తుంది, కానీ అక్కడ నుంచి ఎప్పుడు కానీ రిక్వెస్ట్ జనరేట్ చేయరాదు. అంటే ఇప్పుడు నేను అంత పెద్ద రాయను, చిన్న రాశాను. DIUIS మధ్యలో ఫైర్ వాల్. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది, ఇది ఉంటుంది. ఇక్కడ నుంచి ఎప్పుడు కానీ DMZ నుంచి ఇంటర్నల్ యూజర్కి ఏ రిక్వెస్ట్ అనేది రాదు. అంటే లెట్సే ఎప్పుడైనా కానీ నేనే మీకు ఫస్ట్ రిక్వెస్ట్ చేసే బద్రి చెప్పు అనే వరకు బద్రి నాకు చెప్పడు. బద్రి ఎప్పుడైనా సార్ నాకు ఇది తెలుసు నేను చెప్తాను, నాకు ఇది తెలుసు నేను చెప్తాను అని చెప్పడు. ఎప్పుడు నేనే చెప్తాను. ఎవరు చెప్తారు? ఇంటర్నల్ యూజరే DMZ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనం సెక్యూర్ జోన్ లో ఉన్నాం, ఇది ఓపెన్ ఏరియాలో ఉంది. మనం ఎప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడు కానీ డైరెక్ట్ యాక్సెస్ IUకి లేదన్నమాట. DMZ నుంచి IUకి అనేది ఎప్పుడు ఇంటర్నల్ డైరెక్ట్ ఉండదు. ఎప్పుడైతే ఇంటర్నల్ యూజర్ నుంచి రిక్వెస్ట్ చేస్తామో DMZకి అప్పుడే, అంటే ఇనిషియేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటర్నల్ యూజర్ నుంచి DMZకి. సిమిలర్ గా ఇక్కడ కూడా DMZ నుంచి IS కి డైరెక్ట్ ఉండదు. అంటే ఈ ట్రాఫిక్ అనేది డైరెక్ట్ ఎప్పుడు జనరేట్ కాదు. IS నుంచి DMZ కి డైరెక్ట్ ఎప్పుడు ఇనిషియేషన్ ఇక్కడ నుంచే అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇంటర్నల్ సర్వర్ అనేది DMZ కి డైరెక్ట్ గా రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి రెస్పాన్స్ తీసుకుంటుంది, కానీ DMZ ఎప్పుడు IS కి డైరెక్ట్ రిక్వెస్ట్ చేయదు. ఓకే, ఇప్పుడు వీటి మధ్యలో మళ్ళీ ఇక్కడ ఏంటంటే IU నుంచి, అంటే ఇంటర్నల్ యూజర్ నుంచి ఇక్కడికి ఫ్రీ ఫ్లో. ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ ఇంటర్నల్ సర్వర్ నుంచి ఇక్కడికి ఉండదు డైరెక్ట్ గా. సర్వర్ ఎందుకు మనల్ని ఇప్పుడు మనం వెళ్ళి సర్వర్కి చెప్తాం, కానీ సర్వర్ వచ్చి మనకు చెప్పదు కదా. ఇప్పుడు మనకు అర్థమైందా? ఎప్పుడైనా కానీ ఇక్కడ IU అనేవాడు ఫైనల్ అవుతారట అనమాట. IU అనేవాడే రిక్వెస్ట్ చేస్తారు ఎవరినైనా, ఎందుకంటే వీళ్ళు యూజర్స్ కదా, యూజర్సే సర్వర్. ఇప్పుడు ఎలా అంటే ఒక క్లయింటే మన మేనేజర్కి వెళ్ళాలంటే క్లయింట్ వెళ్ళి సార్ చెప్పండి ఏం చేయాలి అని అడుగుతారు, రైట్? సో ఇనిషియేషన్ ఎక్కడి నుంచి ఉంటుంది? యూజర్ నుంచి బయటకి, యూజర్ నుంచి సర్వర్కి ఉంటుంది. ఎప్పుడు కానీ DMZ నుంచి యూజర్కి, DMZ నుంచి సర్వర్, కానీ సర్వర్ నుంచి డైరెక్ట్లీ IUకి అట్లా ఉండదు అనమాట. సో దీన్నే మనం అంటాం INS అంటాం, ఐడియల్ నెట్వర్క్ సెటప్. సో ఎప్పుడైనా కానీ నెట్వర్క్ సెటప్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం రాస్తాం? ఇవన్నీ రూల్స్ అన్నిటి మనం ఇక్కడ రాస్తాం అన్నమాట. ఇక్కడ రూల్స్ రాస్తాం. DMZ to IU అలో, DMZ to IU ఏమని రాస్తాం? DMZ to IU ఇంటర్నల్ యూజర్ ఇస్ డినై, వేరస్ IU to DMZ అలో. అర్థమైందా? సిమిలర్లీ DMZ to IS is deny, whereas IS to DMZ is allow. Similarly IU to IS, IU evaru? Internal user. Internal user to internal server is allow. ఇంటర్నల్ సర్వర్ టు ఇంటర్నల్ యూజర్ డినై. సో ఇలా రాస్తాం అనమాట. ఎక్కడ మనం ఫైర్ వాల్లో రాస్తాం, సేమ్ ఇదే రాస్తాం. సో మనం వైర్లు ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఫైర్ వాల్కి 1 2 3 3 పోర్ట్స్ ఒకే దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఇలా ఒకటి ఇలా కనెక్ట్ అవుతుంది, ఒకటి ఇలా కనెక్ట్ అవుతుంది, ఇలా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు వీటి మధ్యలో మాట్లాడాలంటే ఈ రూల్ ప్రకారం మాట్లాడుతుంది. దీన్నే మనం ఏమంటాం? యాక్సెస్ రూల్స్ అంటాం. యాక్సెస్ రూల్స్, రైట్? దిస్ ఇస్ నోన్ యాజ్ యాక్సెస్ రూల్స్. అర్థమైందా? ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము? 3 సెక్యూరిటీ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఒకటి ఏంటి? మెయిల్ గేట్వే, దీన్నే మనం మెయిల్ సెక్యూరిటీ సొల్యూషను, మెయిల్ ప్రాక్సీ అంటాం. వెబ్ గేట్వే, ఇంకా మనం డీప్గా చదువుతున్నాం, ఇంకా ఫైర్ వాల్లో కూడా చాలా ఉంటాయి. అండ్ ఈరోజు ఇంకోటి ఫైర్ వాల్. సో ఈ 3 అంటే ఫస్ట్ సెక్యూరిటీలో మీరు నేర్చుకున్నది ఏంటి అంటే మెయిల్ గేట్వే, వెబ్ గేట్వే అండ్ ఫైర్ వాల్. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని మనం కాన్ఫిగర్ కూడా చేద్దాం. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను కాన్ఫిగర్ కూడా చేసి చూపిస్తాను ఒక్కొక్కటి.
ఫైర్ వాల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, తర్వాత మనము ఎలా చేద్దాం అనేది కూడా చేద్దాం. అది మీకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ఏమేమి సెర్చ్ చేయాలి. ఇప్పుడు బయట నుంచి వచ్చేది సస్పిష్ లేదా అనేది మనం లాగ్స్ లో సెర్చ్ చేస్తాం అనమాట. దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం. రైట్. సో ఫర్ ఎనీ డౌట్స్? సాహితీ, సంధ్య, ప్రభాకర్ సార్, ఇస్ ఆల్ ఓకే? అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ 5 మెంబర్స్ కి మళ్ళీ ఒకసారి థర్స్డే సెషన్ ఒకసారి చూడండి. నేను దాంట్లో మళ్ళీ అది చూపిస్తాను కూడా. ఆల్రెడీ సంధ్య అండ్ అనిల్, దే డిడ్ ద యాక్టివిటీ. Where it is? I'll show you. See that final day about the network. We have gone through these many things. So ఇక్కడ మనం మొత్తం నెట్వర్క్ అంటే ఏంటో చెప్పిన. అండ్ అనిల్ కి, బద్రికి, సంధ్యాకి, సాహిత్యకి, ప్రభాకర్ సార్కి నేను టార్గెట్స్ ఇచ్చిన అనమాట. ఈ అనిల్ది కంప్లీట్ అయింది, సంధ్యాది కంప్లీట్ అయింది. బద్రి, సాహితి అండ్ ప్రభాకర్ సార్, ఈ మీరు ముగ్గురు మీ టాస్క్ ఏంటి, ఈ పోర్ట్స్ గురించి చెప్పిన అనమాట. ఆ థర్స్డే రోజు సెషన్ కూర్చొని అర్థం చేసుకొని దాంట్లో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, ఈ పర్టికులర్ పోర్ట్స్ గురించి మీరు నోట్స్ తయారు చేయాలి. నోట్స్ తయారు చేసి షేర్ చేయాలి అందరితో. సో ఏంటంటే వాళ్ళది మీరు షేర్ చేస్తారు, మీరు వాళ్ళకి షేర్ చేస్తారు. సో ఏంటంటే ఈ ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఈ ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేది మీరు మగప్ చేయాల్సిందే. ఏ పోర్టు దేనికి పనికి వస్తుంది, అది ఎలా అర్థమవుతుంది. ఇది అర్థమైంది అంటే మీరు సగం నెట్వర్క్ సెక్యూరిటీని మీ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఈ ఒక్క ఇది ప్లస్ మనము ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సర్వీస్ అనేది అంటే తెలిస్తే మీరు మొత్తం ఇంకా నెట్వర్క్ మొత్తాన్ని ఫింగర్ టిప్స్లో హ్యాండిల్ చేయగలుగుతారు. అంతే. బట్ సో ప్రాసెస్ ఎలా వర్క్ చేస్తుంది ఇది చూడండి. బయట నుంచి వచ్చింది ఫస్ట్ పాలసీస్ని ఇక్కడ త్రూ చేస్తుంది. ఇక్కడ ఓకే అయితేనే, ఈ పాలసీస్ ఓకే అయితేనే ఈమెయిల్ సర్వర్కి ఇక్కడ నుంచి ఫైర్ వాల్ నుంచి రౌటర్ నుంచి స్విచ్ నుంచి ఈమెయిల్, ఇక్కడ ఇంకో ఈమెయిల్ సర్వర్ ఉంటుంది. ఆ ఈమెయిల్ నుంచి సో ఇక్కడ యూజర్కి వస్తుంది. ఆ ప్రొసీజర్ చూసారా, ఇక్కడ ఫస్ట్ రెడ్ ఉంది, తర్వాత గ్రీన్ అయింది. గ్రీన్ అంటే అంతా ఓకే, అంతగానే వస్తుంది అలా అనమాట. సో మనం వల్ల ప్రతి ఒక్కటి చూద్దాం. ఇంకా ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. మన ట్రాఫిక్ ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ వెబ్ గేట్ నుంచే వెళ్తుంది బయటకి. సో ఇలా అదర్వైజ్ ఇలా బ్లాక్ అవుతుంది. మీరు డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నారు, సో బ్లాక్ అని వస్తుంది. డైరెక్ట్ బ్లాక్ చేయనియదు. సో ఇలా రాసని చెప్పినది అలో బ్లాక్ కండిషన్స్. సో నేను ఇవన్నీ చూపిస్తాను, ప్లస్ రియల్ టైమ్ సినారియో మనం చేద్దాం, డోంట్ వరీ. ఓకే. సో యాక్చువల్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు మీకు యాక్చువల్ స్టార్ట్ అవుతుంది. మనం ఒక్కొక్క సెక్యూరిటీ సెషన్స్లో మనం ఏమేమి అర్థం చేసుకుంటాము, ఏమేమి నేర్చుకోవాలి, వాళ్ళు ఏమేమి చూడాల్సినవి మనం అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ద ఫైర్ వాల్ కూడా అలా మనం చూద్దాం అన్న ఒకటి 1 by 1 చూద్దాం. సో మీకు ఇచ్చిన టాస్క్ మటుకు ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే, అది ఇర్రెస్పెక్టివ్ ఎవరైనా కానీ. ఓకే. సో మనం రేపు కలుద్దాము విత్ న్యూ టాపిక్ కాదు, రేపు కంటిన్యూటీ అవుతుంది నెట్వర్క్ సెక్యూరిటీయే. ఈ 1 week మొత్తం మనం నెట్వర్క్ సెక్యూరిటీయే కంటిన్యూ చేద్దాం. ఓకే. ఈ నెట్వర్క్ సెక్యూరిటీ కంప్లీట్ చేసిన తర్వాత డేటా సెక్యూరిటీ, దెన్ మనం టూల్స్కి వెళ్దాం. వల్నరబిలిటీ అసెస్మెంట్ అలాంటివన్నీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఇంకా ఇప్పటివరకు చాలా స్లోగా వెళ్తున్నాను, బట్ ఇప్పుడు కొంచెము పికప్, ఎందుకంటే మనకు టర్మినాలజీస్ కొంచెం అర్థమైపోతుంది. సో మనం ఏది చెప్పినా కానీ ప్రతిదాన్ని కోరిలేట్ చేసుకోవడమే ఇప్పుడు. అప్పుడు అది నెట్వర్క్ తోటి ఇలా స్విచ్ అని, వల్నరబిలిటీ అంటే ఏంటి, థ్రెట్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి మనం ఐడెంటిఫై చేస్తాం, థ్రెట్ అనాలిసిస్ ఎలా చేస్తాం, అలాంటివన్నీ చూద్దాం. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ది డే. బాయ్.